హాయ్! హలో! నమస్తే. ఈ వీడియోలో నేను మా మేనకోడలు చేసిన క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ఇందులో ఎటువంటి వాయిస్ ఓవర్ అనేది నేను ఇవ్వను. యాజ్ ఇట్ ఈజ్‌గా వ్లాగ్ ఎలా అయితే షూట్ చేశానో అలానే పెట్టేస్తున్నాననమాట. కొద్దిగా ఫ్యాన్ సౌండ్‌లు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. చాలా ఉడకపోతుంది కదా! అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. వ్లాగ్ యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు ఎంజాయ్ చేసేయండి. అలాగే తనకి వంట ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది. ఎలా చేసింది ఏమిటి అన్నదైతే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలానే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు వీడియో అయితే ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ మా మేనకోడలు ఏదో చేస్తోంది వంట. ఏం చేస్తున్నావే? క్యాప్సికమ్ స్టఫ్ కర్రీ. క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ. దానికోసం పొటాటో, బాయిల్ చేసిన పొటాటో, క్యాప్సికమ్ అయితే 2 క్యాప్సికమ్లు కట్ చేసి సగం సగం పెట్టుకుంది. అలానే సన్నగా మిర్చి కట్ చేసుకుంది. బఠానీ, ఫ్రోజన్ బఠానీనే ఇది నానబెట్టి పెట్టుకుంది. ఓకే, ఇగో పక్కనేమో ట్యాప్ చూసుకుంటూ ఓ పక్క వంట చేసుకుంటూ అన్నమాట. ఈరోజు సాటర్డే కదా, దానికి ఒక్కదానికి దానికి ఇష్టమైన వంట. నేను నిన్న వీడియోలో చెప్పినట్టుగా పాలకూరని ఫ్లాప్ చేసేసాను. అది అసలు ఉల్లిపాయ తిందో అన్న విషయాన్ని నేను మర్చిపోయి చక్కగా దానికి ఇష్టమైన పాలకూరని ఇష్టం లేని ఉల్లిపాయతో కలిపి కూర అయితే చేశానండి. అది సంగతి. అందుకని ఇప్పుడు మనకి నచ్చినట్టుగా అయితే తయారు చేసుకుంటోంది స్టఫ్డ్ కర్రీ. అందులో పసుపు వేసేసింది. తర్వాత బాయిల్డ్ పొటాటోని స్మాష్ చేసి వేస్తుంది. ఇంకేం వేస్తున్నావు పాప? అందులో బఠానీ వేస్తుంది. బఠానీ ఉడకాలి కదా, ఇప్పుడు ఉడుకుతుందా? అదైతే ఉడికింది, ఇది ఉడకంది కదా, ఉడుకుతుందా? నానబెట్టింది ఉడుకుతుందా? ఓకే. గోరింటాకు చూపెట్టు. నాకు మళ్ళీ కూడా గోరింటాకు పిచ్చ. చూసారా ఇద్దరిది? ఇద్దరు ఇలా పెట్టవే, ఒక స్నాప్ తీసుకుంటాను. ఎస్, మా ఇద్దరికి గోరింటాకు పిచ్చ. నా పిచ్చే వచ్చింది దానికి కూడా. ముగ్గులు పిచ్చ, ముగ్గులు, గోరింటాకు ఇవన్నీ నావే వచ్చాయి. జడలు. అన్నీ వేసేసి అందులో అన్నీ స్టఫ్ చేసి ఇస్తుంది అనమాట అనుకుంటా. ఇందులో పెద్ద వేసింది. ఈ పిల్ల ఉల్లిపాయ వేస్తే పక్కకి పెట్టేస్తుంది అనమాట, ఏరి. అస్సలు ఉల్లిపాయ అనేది తిందాం. ఇలా స్టఫ్ చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ఉంటే బాగుంటుంది కదా. శుద్ధ బ్రాహ్మణ కొంచెం, అది మన పద్ధతి కాదు. ఇది మన పద్ధతి. ఎస్, ఇది కంఫర్ట్.
కొంచెం స్వీట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ నూనె వేసి నూనె వేసి మగ్గించుకోవాలి. ఓకే. గార్నిష్. ఈ గార్నిష్ కోసం పైన కొత్తిమీర చల్లుకొనవలెను. ఏదైనా మార్చొచ్చుకోవచ్చు. మళ్ళీ బాండీ పెట్టుకొని మూకుడు పెట్టుకొని స్లోగా ఆపేస్తే మీకు ఉంటుంది. మళ్ళీ నూనె వేసుకొని ఇప్పుడైతే ఆ నూనెలో మళ్ళీ ఈ కాయలు వేపెట్టి మూత పెట్టాలి. ప్యాన్ అయితే ఓకే అయ్యేది కదా. ఇదిగో ఈ ప్యాన్ ఉంది కదా, ఏమో తోమకూడదు కదా. మళ్ళీ ప్యాన్ మార్చుకున్నాము. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని పొయ్యి వెలిగించుకుని ఆ నూనెంతా స్ప్రెడ్ చేసుకుని దాంట్లో ఈ కుచికి కాయల్ని వేయాలన్నమాట. ఈరోజు శనివారం అయిపోయింది, లేకపోతే నేను తినేదాన్ని. నాకు ఇవాళ హాలిడే. నీకు హాలిడే, నువ్వు చేసుకుంటున్నావు. నా పొట్టకు కూడా ఈరోజు హాలిడే. రేపు ఉంటే అలానే చేసుకోవచ్చు. ఉండట్లేదు కదా. నేను రేపు జింగిచికా ప్రయాణం పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. గ్రీన్ రెడ్ ప్యాన్, గ్రీన్ ఇది ఎల్లో పొటాటో కర్రీ. బాగుంది కదా. ఇప్పుడు మూత పెట్టవలేను, పెట్టి మగ్గవలేను. తిప్పాలా? ఇందులో నూనె ఎక్కువైతే ఉంటే అబ్బా, చెంచా తీసుకోండి. ఓకే, అయిపోయింది. వెరీ నైస్. ప్లేటింగ్ టైం. ఇట్స్ ప్లేటింగ్ టైం. అదే గరిట మళ్ళీ పడేసా. నాకు నచ్చదు అలా. ఓకే. చూసారుగా, ఈ వ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది చూడండి. తనకి అంతగా రాదు, అయినా ట్రై చేసిందనమాట. అదే మీకు చూపెడదామని నేను ఇందులో చూపెట్టాను. తప్పకుండా లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్. ఇట్లు మీ కాచి.